Dr. Shashikant, Senior Consultant Plastic and Cosmetic Surgeon. గైనకోమేసియా ఆర్ మగవాళ్లలో రొమ్ములు పెద్దగా ఉండడం. సో జనరల్గా మగవాళ్లలో రొమ్ములు అనేవి ఫ్లాట్గా ఉంటాయి, ఛాతీ ఫ్లాట్గా ఉంటుంది, రొమ్ములనే ఉండవు, ఛాతీ ఫ్లాట్గా ఉంటుంది. కాకపోతే కొంతమందిలో ఈ రొమ్ముల్లాగా డెవలప్ అవుతుంటుంది, ఛాతీ పెద్దగా ఈ రొమ్ములు డెవలప్ అవుతుంటాయి. సో దీనికి వాటి కారణాలు ఏంటి? సో జనరల్గా ఒక ప్యూబర్టీ అంటే మనము ఏజ్ ప్యూబర్టీ చేంజెస్ వచ్చినప్పుడు హార్మోనల్ చేంజెస్ చాలా ఉంటాయి. ఈ హార్మోనల్ చేంజెస్ వచ్చినప్పుడు ఏమైతే వాటర్ రిటెన్షన్ అవుతుంటుంది. సో ఈ వాటర్ రిటెన్షన్ అయినప్పుడు ఛాతీ కొంచెం ప్రతి ఒక్క అబ్బాయిలో రొమ్ములు కొంచెం పెరుగుతాయి. సో ఆ కొంచెం పెరిగి ఒక కొన్ని సంవత్సరాల తర్వాత అది నార్మల్గా మళ్ళీ ఫ్లాట్ అయిపోతాయి, ఛాతీ ఫ్లాట్ అయిపోతుంది. కొంతమందిలో మాత్రం ఈ ఛాతీ సైజ్ రొమ్ముల సైజ్ పెరుగుతూ ఉంటాయి, అవి తగ్గవన్నమాట. ఎందువలనంటే అక్కడ ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. ఈ ప్యూబర్టల్ చేంజెస్ ఉన్నప్పుడు నెక్స్ట్ లెవెల్ ఒక కంటిన్యూస్ హార్మోనల్ స్టిమ్యులేషన్ వల్ల ఒక్కొక్కసారి ఫ్యాట్ కూడా డిపాజిట్ అవుతుంటుంది. ఎప్పుడైతే ఫ్యాట్ డిపాజిట్ అవుతుందో ఆ రొమ్ముల సైజ్ మళ్ళీ నార్మల్కి వెళ్ళవు, మళ్ళీ తగ్గి ఫ్లాట్ చెస్ట్ అవ్వదు అనమాట. సో అలా రొమ్ముల సైజ్ పెద్దగా ఉండిపోతాయి. సో ఇలా రొమ్ము సైజ్ మగవాళ్ళలో ఎక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులు ఏమొస్తాయి? ఒకటి ఏమిటంటే బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్ అని ఉంటుంది. సో బాడీ డిస్మార్ఫిక్ అంటే జనరల్గా ఆ బాడీలో కొన్ని చేంజెస్ రావడం వల్ల, రొమ్ములు పెద్దగా ఉండడం వల్ల కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ వాళ్ళలో సెల్ఫ్ ఎస్టీమ్ కానీ తగ్గుతుంది అనమాట. మళ్ళీ బయటకు వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ కామెంట్స్ చేయడం కానీ ఇట్లాంటి ఈ ప్రాబ్లమ్స్ రావడం వల్ల వాళ్ళకి కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అవుతుంటుంది. షర్ట్ విప్పాలన్నా కూడా కొంచెం సిగ్గుపడుతూ ఉంటారు. సో ఓవరాల్గా వీళ్ళకి ఏమవుతుందంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే తగ్గుతుందో సో వాళ్ళలో కొంచెం షై బిహేవియర్ పెరుగుతుంది. సో వాళ్ళు బయటికి వెళ్ళడం లేకుండా, లేకపోతే సోషల్గా అవుట్ గోయింగ్ వెళ్లకుండా ఇలా ఒక సెక్లూషన్లోకి వెళ్ళిపోతుంటారు అనమాట. ఇలా అందరిలో ఇలా అవుతుందని కాదు, బట్ కొంతమందిలో అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ కారణాల వల్ల మనం గైనకోమేసియా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది.